హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ప్రియా. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకి వచ్చాను. ఈ వీడియోలో మీరు చూడబోయేది కేవలం ఒక కోట కాదు, ఒక రహస్యాల గని, గోల్కొండ. పేరు వినగానే వజ్రాల కాంతి కళ్ళ ముందు మెదులుతుంది కదూ. కానీ ఆ కాంతి వెనక దాగి ఉన్న చీకటి కోణాలు మీకు తెలుసా? ఏంటి, ఇక్కడ రామదాసుని బంధించిన జైలుందా? ఇంకా ఇలాంటి రహస్యాలను తెలుసుకోవాలంటే మనం టైం ట్రావెల్ చేయాల్సిందే. ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ ప్రతి సెకండ్లోనూ ఒక ట్విస్ట్ ఉంది. మీరు చూసే ప్రతి దృశ్యం, వినే ప్రతి మాట మీ కుతూహలాన్ని పెంచుతుంది. ఇలా ఎంట్రన్స్ నుండి స్ట్రైట్గా వెళ్తే మనకి టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకోవాలంటే క్యాష్ కంపల్సరీ. క్యాష్ లేదు అంటే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు. మేము ఆన్లైన్లో తీసుకున్నాం. ఇండియన్స్కి అయితే 25, ఫారినర్స్కి అయితే 300 అంట. చిన్నపిల్లలకి అయితే టికెట్ అవసరం లేదు. ఈ కోట లోపలకు వెళ్ళే మార్గం ఇలా వంపు తిరిగి ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ తలుపులు అనేవి చాలా పెద్దవి. ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు తలుపులు తెరవలేకపోయి ఏనుగులతో కూడా తెరవలేకుండా ఉండేందుకు ఇలా నిర్మించారు. ఎందుకంటే ఏనుగు ఆ తలుపులను ఫోర్స్గా వచ్చి గుద్ది తెరవాలి. మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, పెద్ద మొత్తు తెచ్చి తెరవడం, అలా కూడా వీలు లేకుండా ఉండేందుకు ఇలా ఇరుకు మార్గంలో నిర్మించారు. ఇక్కడ పైన చూడండి, కొన్ని హోల్స్ ఉన్నాయి కదా. శత్రువులు ఎవరైనా ఆ తలుపును పగలకొట్టడానికి ట్రై చేస్తే పైనుండి ఆ హోల్స్లో వేడి నూనె పోసేవారట. ఇంకా పక్కన ఉన్న హోల్స్ నుండి అయితే గన్తో కాల్చేవారట. ఈ డోర్ని గమనిస్తే ఇది ఇనుముతో నిర్మించారు. ముచ్చటగా ఆకారంలో ఉంది. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఎందుకంటే ఒకవేళ ఏనుగులతో శత్రువులు తలుపులను గుద్దిస్తే ఏనుగు తలకు ఇవి గుచ్చుకునేలా పెట్టారు. ఇలా నేరుగా వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక గుమ్మం అయితే ఉంది కదా. దీనికైతే ఒక స్పెషల్ ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇక్కడ క్లాప్స్ కొడితే రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ రావడానికి రీజన్ ఏంటంటే పైన సీలింగ్ డైమండ్ షేప్లో నిర్మించారు, అందుకని రీసౌండ్ వస్తుంది. ఇలా నిర్మించడానికి కారణం ఏంటంటే ఆ కాలంలో ఎవరైనా అతిథులు వచ్చారంటే వాళ్ళు వచ్చారని రాజుకు తెలపడానికి ఈ విధంగా చప్పట్లు కొడితే పైన ఉన్న రాజమందిరానికి వినిపించేదట. ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్తే శవస్నానశాల అనేది ఉంటుంది. ఇది ఎందుకు నిర్మించారంటే అప్పట్లో రాజవంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే తీసుకొచ్చి ఈ రూమ్లో క్లీన్ చేసేవారట. ఇప్పుడంటే గీజర్స్, హీటర్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో ఈ శవస్నానశాలలో వేడి నీళ్ళ తొట్టి అలాగే చలి నీళ్ళ తొట్టి ఉండేదట. వాటికి పైప్ లైన్ మట్టి గొట్టాలతో నిర్మించారట. ఇదే ఒకప్పుడు కులీ కుతుబ్ షా వారి రాజవంశానికి సంబంధించిన వాళ్ళకి మార్చరీ లాంటిది. ప్రెజెంట్ అయితే ఇక్కడికి ఎంట్రీ లేదంట. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా చెప్పింది. కానీ ఈ రూమ్స్ అనేవి ఇప్పటికీ ఉన్నాయంటే చాలా గ్రేటే. ఇంకా కొంచెం పైకి వెళ్తే మిడిల్లో ఫిరంగి ఉంది కదా. ఆ కాలంలో ఒకవేళ ఇంకేస్ శత్రువులు తలుపు తీసి లోపలికి వస్తే దీంతో పేల్చడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ నిర్మించారు. ఇప్పట్లో మనకి ఆర్మీ, పోలీస్ జాబ్ రావాలంటే ఫిజికల్ టెస్ట్, రిటన్ టెస్ట్ ఉన్నాయి కదా. కానీ ఆ రాజుల కాలంలో భటులుగా, సైనికులుగా చేరాలంటే వాళ్ళకి ఈ పరీక్ష పెట్టేవారు. ఇది 240 కేజీల బరువు ఉంటుంది. దీన్ని ఎవరైతే పైకి లేపుతారో వాళ్ళకి ఆ ఉద్యోగాలు వచ్చేదట. ఇది అక్కడికి వచ్చిన పర్యాటకులంతా ఎత్తడానికి ట్రై చేయగా ఎవరు ఎత్తలేకపోతున్నారు. అలా ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తే ఆ భటులకు, సైనికులకు సంబంధించిన రూమ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు వాళ్ళకి సంబంధించిన రూమ్సే. అలానే ఎవరైనా బయట నుండి రాజుని కలవడానికి వస్తే వాళ్ళు వారి సామాన్లు ఇక్కడే పెట్టి వెళ్ళేవారట. రండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాళ్ళ రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
అలాగే ఇటు చూడండి, గోడకి హోల్స్ ఉన్నాయి. ఇప్పుడంటే మనకి లైట్స్ ఉన్నాయి, కానీ అప్పట్లో లైటింగ్ కోసం ఈ హోల్స్లో కాగడాలని పెట్టేవారట. ప్రతి రూమ్కి ఈ హోల్స్ అనేవి అయితే ఉన్నాయి. ఇటు చూడండి, ఇటు పైకి వెళ్తే అక్కన్న మాదన్న వారి కార్యాలయం ఉంటుంది. అంటే ఈ కోటకి సంబంధించిన లెక్కలు, రాజ్యానికి సంబంధించిన లెక్కలు ఇక్కడే చూసుకునేవారట. చూడండి, ఇక్కడ పైన షెల్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడ లెక్కలకి సంబంధించిన బుక్స్ని భద్రపరిచేవారట. ఇక్కడ రాళ్ళకి పైన హోల్స్ లాగా ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు మనం గోడలు కట్టి రూమ్స్ ఎలా సెపరేట్ చేస్తున్నామో అలా వాటికి అప్పట్లో పరదాలు లాంటివి కట్టి వీటిని రూమ్స్ లాగా సెపరేట్ చేసేవారట. ఈ పరదాలు లాంటివి ఎందుకు పెట్టారంటే, ఇప్పుడంటే లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్ ఉన్నాయి, కానీ ఆ కాలంలో లైటింగ్, గాలి కోసం ఆ పరదాలు పైకి ఎత్తేవారట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారుగా, ఈ గార్డెన్ని నగినబాగ్ అంటారు. అప్పుడు ఇక్కడ బంగారం, వజ్రాలు రాశులుగా పోసి ఇక్కడ అమ్మేవారు. అలాగే కోహ్నూర్ డైమండ్ లాంటి వజ్రాలు ఈ గోల్కొండ నుంచి వచ్చినవే. ఒకప్పుడు అతిపెద్ద వజ్రాల మార్కెట్ ఈ గోల్కొండలోనే ఉండేదట. మనం ఇలా ముందుకు వెళ్తే మెట్ల మార్గం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మెట్లన్నీ ఎక్కాక పైన ఎల్లమ్మ దేవత ఆలయమా, కులీ కుతుబ్షాల కోటలో అమ్మవారి దేవాలయమా, ఇంకా గోల్కొండలో అజరామర ప్రేమ కథలు. ఒకటేమో చరిత్రలోనే నిలిచిపోయిన అందమైన ప్రేమ కథ, మరొకటేమో ప్రేమలో విఫలమై గోల్కొండ కోటలో చంద్రముఖిలా తిరుగుతున్న ఆత్మ. ఈ ప్రేమ కథలు ఎవరివో ఏంటో తెలియాలంటే వెయిట్ ఫర్ పార్ట్ 2. నాకు ఆ సినిమా గుర్తొస్తుంది, మనం శబ్దం సినిమా చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.